కుజదోషం ఉన్నవాళ్ళు కుజదోషం ఉన్నవారిని పెళ్లి చేసుకోవచ్చా? అదే ఈ అబ్బాయి కుజదోషం ఉండి ఆ వధువు కుజదోషం లేదనుకోండి, అంటే పరిహారాలు ఏం చేసుకుంటే మంచిదంటారు వాళ్ళకి? ఇవన్నిటికన్నా మంచి పరిష్కారం ఏమిటంటే అంటే అత్త చనిపోతారు అంటుంటారు, భర్త అయినా పోతాడు, లేదంటే భార్య అయినా చనిపోతారు అంటుంటారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? నిజమా అపోహ అంటారా? వివాహం చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి అడుగుపెట్టిన తర్వాత ఇది పోతున్నది, ఈ అబ్బాయి అడుగుపెట్టిన తర్వాత మా వాళ్ళు ఇదయ్యారు, ఇంట్లో ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూడాలంటారు, ఇలా చూసుకోవాలంటారా? ఈ కాలంలో 7 తరాల్లో ముందు పుట్టే తాత పేరే చెప్పలేం. అవును, ఇంకా 7 తరాలు వాళ్ళు ఎక్కడున్నారు 3 తరాలు 2 తరాలు అంటే తెలిస్తే కానీ 7 అన్నది కొంచెం కష్టం. తెలియదు. కాబట్టి అంటే లగ్జరియస్ కి పోయి కుటుంబాలని చూసుకోకుండా తిన్నారా ఓకే అని ప్రేమాన్ని రాగాలు ఉండవు, ఆప్యాయతలు అది అంటున్నారు. వాస్తవం అమ్మా. బీఆర్కే భక్తి టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ పల్లవి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఒక ఆధ్యాత్మికవేత్త, ఫేమస్ పర్సన్ అండి. ఆయనే మరెవరో కాదు, బ్రహ్మశ్రీ వామన శర్మ గారు. శ్రీ విద్య ఉపాసకులు, శ్రీ విద్య వారాహి సంస్థాపకులు కూడా. ఆయనతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. వాసుదేవ, ఎలా ఉన్నారు గురుగారు? చాలా చక్కగా ఉన్నాను. గురుగారు, మనకు ఒక కమెంట్ రూపంలో ఒక పర్సన్ అయితే కమెంట్ పెట్టారు, కుజదోషం ఉన్నవాళ్ళు కుజదోషం ఉన్నవారిని పెళ్లి చేసుకోవచ్చా? వాస్తవానికి చెప్పాలంటే జ్యోతిష్ శాస్త్రంలో కుజదోషం ఉండే వాళ్ళకే కుజదోషం ఉండే వాళ్ళే చేసుకోవాలి. కుజదోషం లేకుండా అవతల వ్యక్తి కుజదోషం ఉన్నప్పుడు చేసుకున్న వలన దాంపత్య రీత్యా అనేది సక్రమంగా నడవదు. ఏదో ఒక విషయంలో ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంటుంది. వివాహం అయినంత వరకు కూడా, వివాహం అయిన తర్వాత కూడా వాళ్ళు ఏదో విధంగా విడిపోవడము, లేకపోతే వాళ్ళకి ఏదో ఒక సంతాన సమస్య, వాళ్ళకి ఏదో మనోభావన సమస్యలో ఏవో ఒకటి ఏర్పడతాయి. దాని వలన కుజదోషం ఉండే వాళ్ళకే కుజదోషం చేసుకోవాలని శాస్త్రం. ఉదాహరణకి కుజుడు 6వ ఇంట్లో ఉంటాడు, ఇంకో ఆ వధువు కూడా 6వ ఇంట్లో చేసుకోవచ్చు. ఎందుకంటే షష్టమాధిపతి కుజుడు ఉన్నప్పుడు తప్పులేదు, ఇద్దరు చేసుకోవచ్చు. అదే ఈ అబ్బాయి కుజదోషం ఉండి ఆ వధువు కుజదోషం లేదనుకోండి, చేసుకోకూడదు. దానివలన ఏంటంటే ఖచ్చితంగా గ్రహచారంగా దానికి చిన్న కర్మ ఫలితం అయితే ఉంటుంది. అంటే పరిహారాలు ఏం చేసుకుంటే మంచిదంటారు వాళ్ళకి? ఈ కుజదోషం ఉండే వాళ్ళకి పరిహారం ఏమిటంటే శుక్రుడికి గురుడికి జపాలు చేయించుకోవడం, హోమం చేయించుకోవడం, దానాలు చేయించడం, కుజుడికి కూడా జపం, దానం, హోమం చేయించడం. ఇవన్నిటికన్నా మంచి పరిష్కారం ఏమిటంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన. రెండవది ఏమిటంటే మానసాదేవి పూజ. ఈ రెండు చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మంచి ఫలితం లభిస్తుంది. ఇంకా గురుగారు, చాలా మంది ఎలా అంటే పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు ఇంట్లో అత్త వల్ల అని చెప్పి, కొంతమంది అత్త చనిపోతారు అంటుంటారు, ఇంకొంతమంది భర్త అయినా పోతాడు, లేదంటే భార్య అయినా చనిపోతారు అంటుంటారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? నిజమా అపోహ అంటారా? ఇప్పుడు వివాహం చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి అడుగుపెట్టిన తర్వాత ఇది పోతున్నది, ఈ అబ్బాయి అడుగుపెట్టిన తర్వాత మా వాళ్ళు ఇదయ్యారు, ఇంట్లో ఆస్తులు పాస్తులు అన్నీ ఇదైపోయి అనే ఒక భావన ఏదో ఉండిపోతుంది. అంటే ఒకరిని మనం వాస్తవానికి అయితే నిందించకూడదు. అది కాలక్రమేణ ప్రకారం ఏది జరగాలందో అదే జరుగుతుంది. కానీ అలాంటిది నిజాన్ని నమ్మరు కదా, తీసుకోరు కదా. పూర్వం పెద్దలు ఏమనేవాళ్ళు అంటే శాస్త్ర ప్రమాణంగా గొడ్డొచ్చే వేళ బిడ్డొచ్చే వేళ అనేవారు. ఏంటి గురుగారు? గొడ్డొచ్చే వేళ బిడ్డొచ్చే వేళ. గొడ్డు అంటే ఏమిటి? పశు సంపద. ఒక గోమాతను తెచ్చుకొని పెట్టిన తర్వాత ఆ గోవు నుంచి 100 గోవులు సంపాదన వస్తుంటుంది. ఒక భార్యని వివాహం చేసుకుని సంతానాభివృద్ధి తన వంశాన్ని నుంచి పెడుతుంది. బిడ్డ పుట్టిన తర్వాత తండ్రికి కానీ తల్లికి కానీ కొన్ని మంచి జరుగుతుంది. శాస్త్రమే ఉంది. అందుకు కొన్ని భావనాతీతంగా చెప్పుకోవాలి, మూలంగా చెప్పుకోవాలి అంటే ఒక పురుషుడైనా ఒక స్త్రీ అయినా వివాహం అయిన తర్వాత అత్తవారింట్లో అడుగుపెట్టిన తర్వాత మంచి జరగవచ్చు, చెడు జరగవచ్చు. అది కాలక్రమేణా వాళ్ళ ఫలితం అది. అలాగనే ఒకరిని మనం నిందించడం కరెక్ట్ కాదు. దూషించకూడదు, నిందించడం కాదు, దూషించకూడదు. దూషించడం వల్ల మనం ఆ పాపాన్ని మనమే మూటగట్టుకుంటాం. అది సుకృతం. ఏమో ఈరోజు
వారు వరుడైన వచ్చి అడుగు పెట్టాడు, ఇంతటితో అయిపోయింది. లేకపోతే ఇంకెంత నష్టం అవుతుందేమో అలా మనం భావించుకోవాలి తప్ప ఒకరి మీద ఎప్పుడు కూడా మనం చెడ్డగా ఆలోచించుకొని నిందలు వేయకూడదు, దూషించకూడదు. వాస్తవానికైతే ఒకరింట్లో అడుగు పెడితే ఎలా జరుగుతుంది, ఇంకొకరి నోట్లో ఉంటే మాట వస్తే ఎలా జరుగుతుంది ఉన్నాయి. ఈ కాలంలో అవి నమ్మరు కొంతమంది నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు. అత్తకి మామకి పడకపోవడం, కోడలికి అత్తకి పడకపోవడం, అల్లుడికి కోడలు, అది జాతకరీత్యా 80% అయితే మన యొక్క ఆలోచన భావన వలన కూడా ఇలాంటి సమస్యలు వస్తాయి. దేనికి వస్తున్నాయంటే ధనం మూలం ఇదం జగత్. ప్రతి ఒక్క మనిషికి కూడా దాహం తీరాలంటే నీళ్ళు ఎలాగో మనం బతకాలంటే ధనం అలాగా, అంతే. ధనం కోసమే ఇన్ని చేస్తున్నారంటారు. వాస్తవానికి అంతే. గురుగారు, ఇంకొక పర్సన్ కూడా మనకి కమెంట్ రూపంలో ఒకటి అడగమన్నారు, క్వశ్చన్ అడిగేస్తున్నా. కళ్యాణానికి ముందు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన జ్యోతిష సూచనలు ఏంటి గురుగారు అని అడగమన్నారు. కళ్యాణానికి ముందుగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఒక వరుడి యొక్క జాతకరీత్య తెలుసుకొని జాతకం యొక్క కుండలిని పరిశీలించి ఆ జాతకరీత్య ఈ అమ్మాయికి సెట్ అవుతుందా లేదా, ఈ అబ్బాయికి సెట్ అవుతుందా లేదా, వీళ్ళ దాంపత్య భాగం ముందుకు వెళుతుందా లేదా తెలుసుకోవాలి ముందుగా. రెండోది ఏమిటంటే, ఈ యొక్క జాతకరీత్య తెలుసుకోవడం వలన వాళ్ళ ఇంట్లో అభివృద్ధి ఉంటుందా, లేకపోతే ఏవైనా జరుగుతాయా, ఒక భావనాతీతంగా వాళ్ళు ఆలోచించుకొని చూపిస్తారు. ఏదైనా దోష ప్రమాణం ఉంటే దానికి శాంతి చేసుకోవాలి. ఒకవేళ జాతకాలు రెండూ కలిస్తే, కలవకపోతే ఇంకా దాన్ని విడిచిపెట్టుకోవడం ఉత్తమం. అది అంటే ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూడాలంటారు, ఇలా చూసుకోవాలంటారా? అది కొన్ని వర్ణముల వారికే ఉంటాయమ్మా, అందరికీ ఉండవు. ఎందుకు అంటే ఈ కాలంలో 7 తరాల్లో ముందు పుట్టే తాత పేరే చెప్పలేం. అవును. ఇక 7 తరాల వాళ్ళు ఎక్కడున్నారు? 3 తరాలు 2 తరాలు అంటే తెలిస్తే కానీ 7 అన్నది కొంచెం కష్టం. తెలియదు. కాబట్టి జాతకరీత్యలో పాటించవలసిన, వివాహానికి ముందుగా పాటించవలసింది ఏమిటంటే, ముందు మనం ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత వధువుని మనం చూసుకోగలమా లేదా, అల్లుడిని మనం సక్రమంగా ముందు గౌరవించగలమా లేదా, కోడలను గౌరవించగలమా లేదా అని చూసుకుంటే సరిపోతుంది, ఇంకేం అక్కర్లేదు. అంతేనా గురుగారు? వాస్తవానికి అంతే. ఈ జీవితం అనేది శాశ్వతం కాదు కదమ్మా. ఉన్నంతకి ఇప్పుడు ఎవరో అమ్మాయి మన ఇంట్లో వచ్చి వివాహం చేసుకుని ఒక వరుణ్ణి తన జీవితాన్ని త్యాగం చేసి ఒక ఇంటిని నించుని పెట్టి సంతానోత్పత్తి చేసి వంశాన్ని నించుని పెడుతుంది స్త్రీమూర్తి. ఎంత విలువ ఇవ్వాలి కదా? అంత గొప్ప స్త్రీమూర్తికి ఎంత విలువ ఇస్తే అంత మనం గౌరవంగా ఉంటాం. ఎవరు సంపద ఎవరిది కాదు, ఎవరు తెచ్చుకున్నది ఎవరు లేదు. ప్రతి ఒక్క పురుషుడు అవ్వచ్చు, స్త్రీ అవ్వచ్చు, అల్లుడు కోడలే. ఈరోజు అత్తగా వచ్చారు, అదే అత్తగారు కోడలుగా ముందు జీవించారు. అది మనం ఎందుకు ఆలోచించుకోవట్లేదు? కాలం ప్రకారం ఒక్కొక్క రోల్ ని పాటిస్తున్నారు, పాత్ర. దానివల్ల ఏమిటి ప్రయోజనం? కుటుంబానికి ప్రయోజనం ఏం లేదు కదండమ్మా. ఉన్నంతకి జీవితం అనేది సజావుగా సాగిపోవాలి, భావోద్వేగాలు ఉండకూడదు. ఎప్పుడైతే మన మనసులో నెగిటివ్ ఎప్పుడైతే పెట్టుకుంటామో జీవితం ముందుకు వెళ్ళదు. ఎప్పుడు పాజిటివ్గా వెళ్తామో అక్కడొచ్చి కాకొచ్చి అడుగు పెట్టినా సరే కలిసి వస్తుంది అన్నమాట. సో ఎప్పుడు భేద భావాల మీద పోకూడదు, ఉండకూడదు. మీరు నేను ఇద్దరు ఈక్వల్ అనే విధంగా ఉంటేనే ఎలాంటి సంసార జీవితం ముందుకు వెళుతుంది. ఎప్పుడైతే అది కాదు అనుకుని వెళ్తామో అఫీషియల్గా ఇప్పుడు ఏమిటవుతుందంటే మనీ మేక్ ఎనీథింగ్, దాని మీదే తప్ప దాంపత్య రీత్యం మీద ఎవరు చూడరు. మెయిన్ పూర్వకాలంలో ఏమిటి చేసేవాళ్ళు, ఇలాంటి కుటుంబ సమస్యలు రాకుండా పెద్దలు పచ్చడి రుబ్బడానికి రోళ్ళు ఉండేవి, కష్టం తెలిసేది. ప్రొద్దున్న లేచి గోసాలు తుడిచేవాళ్ళు, కష్టం తెలిసేది. ప్రొద్దున్న లేచి కట్టెల పొయ్యి మీద వంట చేసేవాళ్ళు, కష్టం. అంటే ఈ కష్టం అంతా పడుతూ ఏమిటవుతుందంటే జీవితాన్ని కొనసాగించుకొని సుఖంగా వెళ్ళేవారు. ఇప్పుడు బట్టలు ఉతకాలంటే వాషింగ్ మిషన్, వంట చేయాలంటే అయిపోతున్నాయి. ఇప్పుడు అవి కూడా లేకుండా కొత్తగా ఏవో యాప్స్ వచ్చాయి.
ఫోన్ కొడితే వచ్చేస్తుంటాయి అవి. స్విగ్గీలో జొమాటోలో అవి వచ్చాయి. స్విగ్గీ, జొమాటో ఏవో వచ్చాయి. ఇంకా సౌకర్యాన్ని సుఖపడిపోయి ఎవరేం చేస్తున్నారా, ఎక్కడ ఏం జరుగుతుందా, నా భార్య నా భర్త ఏమిటి చేస్తున్నారు, ఒక భావనాతీతంలో ఉంటున్నారు తప్ప జీవితాన్ని ఎలా సాగించాలి, ఇలాంటి భావనాతీతం ఉన్నప్పుడు వివాహం ఉండకూడదు, పిల్లలు ఉండకూడదు. ఇలా జరగడం వలన అంటే లగ్జరియస్ కి పోయి కుటుంబాలని చూసుకోకుండా తిన్నారా ఓకే నీ ప్రేమ అనురాగాలు ఉండవు, ఆప్యాయతలు అంటున్నారు. అది వాస్తవం అమ్మా. ధన్యవాదాలు గురుగారు. వాసుదేవ.